హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం చింతకాయ పప్పు తయారు చేసుకుందాం. ఎలా చేయాలంటే ముందుగా కందిపప్పును వాష్ చేసుకొని అందులో టమాటాలు, అలాగే చింతకాయలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, సాల్ట్ వేసి ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ 5 విజిల్స్ అయ్యాక ఓపెన్ చేసి పప్పును బాగా స్మాష్ చేసుకోవాలి. అందులో ఉన్న చింతకాయల్లో వాటర్ వేసి పీల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి. పప్పులో చింతకాయలు రసాన్ని ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇప్పుడు ఈ పప్పులోకి, చింతకాయ పప్పులోకి తాలింపు సామాన్లు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి ఇప్పుడు ఈ పప్పులో వేస్తాం. అంతేనండి, ఫైనల్గా పప్పు, చింతకాయ, టమాటా రెడీ. పుల్లగా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.